బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్ లో భారత తరపున ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. సో బ్రిక్స్ అనగానే నిజానికి చైనా ఆధిపత్యం ఉండకుండా మనము అనేక సంవత్సరాలుగా ఈ 10 సంవత్సరాల్లో చాలా వరకు వాళ్ళని నిలువరిస్తూనే వస్తూ ఉన్నాము. సో ఈ సమ్మిట్ లో కూడా మనదే పైచేయి అయినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో పూర్తిగా పాకిస్తాన్ కి సపోర్టివ్ గా నిలిచినటువంటి చైనాని కొంత కార్నర్ చేస్తూనే యాక్ట్ ఆఫ్ టెర్రర్ గురించి అందులో ఒక డిక్లరేషన్స్ లో కూడా వాటిల్లో కూడా మనం ఏదైతే యాక్ట్ ఆఫ్ టెర్రర్ ని మనం డిఫైన్ చేస్తున్నామో అదే లైన్ లో సమ్మిట్ లో కూడా ఆల్మోస్ట్ రియోలో డిక్లరేషన్ కూడా రావడం జరిగింది. బ్రిక్స్ డిక్లరేషన్ లో కనిపించడం జరిగింది. సో మనం అనుకున్న ఎజెండాని లేదా మనం అనుకున్న దాన్నే సమర్థవంతంగా పుష్ చేసాం అనుకోవాలా? ఈ బ్రిక్స్ సమ్మిట్ హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అంటే ఈ బ్రిక్స్ సమ్మిట్ లో ఇద్దరు దిగ్గజ నేతలు రాలేదు. వ్లాడిమిర్ పుటిన్ రాలేదు, షీ జిన్పింగ్ రాలేదు. వేరే వేరే కారణాలతో వ్లాడిమిర్ పుటిన్ తో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇక్కడికి వస్తే బహుశా ఆయన అరెస్ట్ కూడా చేయాల్సిన పరిస్థితి బ్రాజిల్కి రావచ్చు. ఎందుకంటే బ్రాజిల్ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ తో వాళ్ళు అనుసంధానమై ఉన్నారు కాబట్టి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఆయన అరెస్ట్ చేయకపోతే కనుక ఐసీసీ ముందర వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చు. అందుకని ఆయన అవాయిడ్ చేసి సర్గే లావ్రోవ్ పంపించారు. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఆయన రాలేదు, వ్లాడిమిర్ పుటిన్ రాలేదు. అక్కడ కూడా సర్గే లావ్రోవ్ పంపించారు గత సంవత్సరం. ఈ సంవత్సరం ఆయన భారతదేశానికి రాబోతున్నారు. ఎందుకంటే మనం ఐసీసీ సిగ్నటరీస్ కాదు. మనం ఈ సంవత్సరం వ్లాడిమిర్ పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా భారతదేశానికి రాబోతున్నారు. సో అది ఒకటి. రెండవది షీ జిన్పింగ్. షీ జిన్పింగ్ ఎందుకు రాలేదు దాంట్లో చాలా కథనాలు ఉన్నాయి. ఒకటి, ఆయన పదవే చాలా షేకీగా ఉంది. ఆయన ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. లోపల అంతర్కలహాలు జరుగుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఒకటి జరుగుతోంది కాబట్టి ఆయన దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. దానిని నివారించడానికి ఆయన అక్కడే ఉండి దాన్ని ఏదో దాని మీద యుద్ధం చేయడానికి ఆయన ఈ రిస్క్ తీసుకొని ఇక్కడ రావడానికి ఆయన సిద్ధపడలేదు అని ఒక నెరేటివ్. రెండో నెరేటివ్ ఏం చెప్తున్నారంటే ఆయన బాగానే ఉన్నారు కానీ ఆయన వచ్చిన తర్వాత నష్టమే లేదు. కానీ పరిస్థితి ఏంటంటే బ్రెజిల్ బ్రిక్స్ సమ్మిట్ అయిపోగానే మోదీ గారికి స్టేట్ గెస్ట్ ఆనర్ ఇచ్చారు. ఆయన్ని ఫార్మల్ గా ఇన్వైట్ చేయడము, ఆయన ఫార్మల్ గా అంటే మళ్ళీ ఒక బయలాటరల్ డిస్కషన్ దాంట్లో జరిగింది. అలాగే మనకు బ్రెజిల్ ప్రోటోకాల్స్ అన్ని కూడా స్టేట్ విజిట్ ఇవ్వాల్సిన ప్రోటోకాల్స్ అన్ని ఇచ్చి ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడము, స్టేట్ బ్యాంక్వెట్ డిన్నర్ ఇవ్వడము, ఇటువంటివన్నీ చేశారు. మోదీ గారికి చేస్తున్నప్పుడు ఇంకొక నేతకు చేయలేరు కదా వాళ్ళు. ఒక నేత అయిన తర్వాత ఇంకొక లీడర్షిప్ అయినా చేయగలరు. కాబట్టి షీ జిన్పింగ్ కంటే పెద్ద గౌరవం మోదీ గారికి దక్కితే అది షీ జిన్పింగ్ కి తల కొట్టేసినట్టు. కాబట్టి అవమానం తట్టుకోవడం కంటే వెళ్ళకపోవడమే మంచిది అని నిర్ణయించుకున్నారు. ఇంకొక నేరేటివ్. ఈ రెండు నేరేటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే చైనా ఒక అయన్ కట్ కాబట్టి వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారని చెప్పడం చాలా కష్టం. ఈ రెండు నేరేటివ్స్ ఉన్నాయి. మనకు ఏది నచ్చితే అది మనకు తీసుకోవచ్చు. బట్ ఈ రెండు నేరేటివ్స్ నడుస్తాయి. ఆయన రాలేదు. సో వీళ్ళిద్దరూ దిగ్గజ నేతలు రాకపోయేసరికి అక్కడ ఉన్న దేశాల్లో అందరికంటే పెద్దన్న పాత్ర మోదీ గారికి. లూలా డిసిల్వా బ్రెజిల్ చాలా చిన్న దేశం, అంటే జీడిపి నంబర్స్ చూస్తే చాలా చిన్న దేశం. సౌత్ ఆఫ్రికా అంతే. వీళ్ళిద్దరు అసలు చాలా చాలా చిన్న దేశం. ఇక మిగతా దేశాలన్నీ మనమనే జాయిన్ అయినటువంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా అంత అవగాహన అంత పట్టు లేదు దాని మీద. కాబట్టి భారతదేశమే పెద్ద పాత్ర పోషించింది. దాంట్లో కీలకంగా టెర్రరిజం కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. మొట్టమొదటి దాంట్లో విషయం ఏంటంటే పెహల్గాం ఘటనని అందరూ ముక్త కంఠంతో ఖండించి, సో వాళ్ళతో ఖండింప చేసినటువంటి ఒక డిప్లొమాటిక్ అచీవ్మెంట్ మనం అనుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇది ఏదో చిన్న ఘటన, ఇది పెద్ద దీని గురించి మనం చర్చించక్కర్లేదు, ఆల్రెడీ మేము ఖండించేసాము ఇండివిజువల్ గా కాబట్టి దీనికి అక్కర్లేదు అన్నటువంటి ఒక నెరేటివ్ కూడా కొంతమంది ప్రయత్నం చేసింది. కానీ కాదు, మనం అందరం ఊకుమ్మడిగా దీన్ని ఖండించాలి అని చెప్పి. బట్ ఆఫ్ కోర్స్ బార్గెన్ ఏమైందంటే పాకిస్తాన్ పేరు తీయకుండా ఇంకన్నీ చెప్పి టెర్రరిజాన్ని ఖండించాలి. టెర్రరిజంలో మంచి టెర్రరిజం, చెడ్డ టెర్రరిజం అనేది ఉండదు. టెర్రరిస్ట్ యొక్క హ్యాండ్లర్స్, వాళ్ళ సపోర్టర్స్ వీళ్ళని కూడా ఖండించాలి. క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్ల నష్టపోతున్న దేశాలకు అధికారం ఉంటుంది వాళ్ళని శిక్షించడానికి. ఇటువంటివన్నీ దాంట్లో పెట్టి చైనా దాన్ని సంతకం పెట్టి, పాకిస్తాన్ పేరు లేదు కాబట్టి వాడు సంతకం పెట్టగలరు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే క్లెయిమ్ చేస్తున్నారు కదా, క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎక్కడ నుంచో పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో యూగర్ టెర్రరిస్ట్ వస్తున్నారు, చంపుతున్నారు. అలాగే వాళ్ళ దృష్టిలో దలైలామా కూడా ఒక టెర్రరిస్టే కాబట్టి దలైలామా క్లీషే వచ్చి టిబెట్ లో వాళ్ళు గొడవ పెడుతున్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం మాకు కూడా ఇంపాక్ట్ ఉంది. ఇవన్నీ వాళ్ళ నెరేటివ్ లో ఫిట్ అవుతాయి కాబట్టి వాళ్ళు సంతకాలు పెట్టారు. అదే షీ జిన్పింగ్ వచ్చి ఉంటే బహుశా దానికి సంతకం పెట్టి ఉండకపోయిండొచ్చు, దాని వర్డింగ్ అనేది చేంజ్ అయ్యొచ్చు. సో అక్కడ మనం మళ్ళీ డిప్లొమాటిక్ గా మనం సాధించగలిగాం. ఇంకొక కీలకమైనది ఏంటంటే ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ వచ్చింది. యూనిలాటరల్ టారిఫ్లు వేసుకుంటే చాలా తప్పది. ప్రపంచ వాణిజ్యము, ప్రపంచం యొక్క స్టాండర్డ్స్, రూల్స్ బేస్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇటువంటివన్నీ చేయడం మంచిది కాదు చెప్పేసి అదొక రెజల్యూషన్ చేశారు. కీలకమైన రెజల్యూషన్ ఏంటంటే గాజాలో జరుగుతున్నటువంటి గొడవలని భారతదేశం కూడా ఖండించింది. ఇంతవరకు మనం తటస్థంగా ఉంది.
కానీ దీంట్లో జాయింట్ డిక్లరేషన్ లో భారతదేశం కూడా జాయింట్ డిక్లరేషన్ సంతకం పెట్టింది. దాంట్లో వీళ్ళని ఆహారం లేకుండా, వాళ్ళకి సప్లైస్ లేకుండా వాళ్ళని కష్టపెట్టడం అన్నది తప్పు. దీన్ని మేము యాక్సెప్ట్ చేయము. దీని సొల్యూషన్ ఏదో చేసి వాళ్ళకి అన్నము, ఆహారము, వాళ్ళకి అన్ని ఏవే మందులు ఏం కావాలో ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని అవి సప్లై చేయాలి. దీన్ని వెపనైజ్ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో మనం కూడా సిగ్నేటరీస్. ఇంతవరకు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వచ్చిన రెజల్యూషన్స్ అన్నింటినీ మనం అబ్స్టైన్ చేసాం యునైటెడ్ నేషన్స్ లో. కానీ మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వచ్చిన స్టేట్మెంట్ లో మనం కూడా సంతకం పెట్టాం. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి అన్ని మనం అక్కడ ఇచ్చాము. డీడాలరైజేషన్ గురించి భారతదేశం కోర్స్ అని ససేమిరా ఉంటుంది. కానీ లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేసుకోవడానికి మాత్రం మనం కృషి చేస్తున్నాము. అంటే డాలర్ లేకుండా ఏం చేయాలి అనే దాంట్లో మనం దాన్ని ఒక సకారాత్మకంగా వాళ్ళందరితో కలిసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయో లేదా వాళ్ళని ఎవరెవరు సమర్థిస్తున్నారో వాళ్ళందరి మీద అదనంగా 10% వేస్తాను అని చెప్పి ఒక బెదిరింపు మనం చూసాం. దానిని రియాక్ట్ అవుతూ లూలా డి సిల్వా చాలా ఘాటుగా స్పందించారు. మేము ఏమైనా సామంతులు అనుకుంటున్నామా? మేము ఒక సావరెన్ దేశం, మేము మా మీద మీరు ఆంక్షలు విధిస్తే మేము మీ మీద ఆంక్షలు విధించలేమా? మేము కూడా టారిఫ్లు వేస్తాం, చాలా తప్పు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఎవరు అడిగారు డొనాల్డ్ ట్రంప్, మరి భారతదేశం కూడా బ్రిక్స్ లో మెంబరే కదా అంటే, అవును బ్రిక్స్ అన్నది మా డాలర్ కు వ్యతిరేకంగా తయారైనటువంటి కూటమి, మమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి భారతదేశం మీద కూడా 10% వేస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ భారతదేశం స్పందించింది. ఎందుకంటే మనం అఫీషియల్ గా వాళ్ళతో ట్రేడ్ నెగోసియేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ టారిఫ్ల బెదిరింపులకు మనం ఎటువంటి స్పందన లేకుండా మనం ఒప్పుకున్నాము. మిగతా అందరూ స్పందించారు. చైనా కూడా స్పందించారు. చైనా కూడా బ్రిక్స్ అన్నది ప్రపంచంలో ఒక మంచి ఆశయంతో చేసింది, అది ఏ ఒక్క దేశానికి వ్యతిరేకంగా ఉన్నది కాదు అని వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. ఏ అంశంలో రియాక్ట్ అవ్వని దేశం ఏకైక దేశం భారతదేశం. సో అది అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా బ్రిక్స్ లో రాబోయే రోజుల్లో చూద్దాం. మరి డొనాల్డ్ ట్రంప్ నిజంగా 10% టారిఫ్ వేస్తే దాన్ని ఎలా అవుతుంది, లేదా మనం వాళ్ళతో ట్రేడ్ డీల్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ట్రేడ్ డీల్ భాగంగా ఇంకే ఇతరత్ర ట్యాక్సులు దానికి వర్తించవు అని ఏమైనా దాని క్లాజ్ ఉంటుందా చూద్దాం రాబోయే రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.